ముంబై ఇండియన్స్. ఇండియన్ ప్రీమియర్ లీగ్లోని టాప్ ఫ్రాంచైజీల్లో ఒకటి. 5 సార్లు ట్రోఫీ ఎగరేసుకుపోయిన ఈ టీం మీద ఎప్పుడూ భారీ అంచనాలు ఉంటాయి. అందుకు తగ్గట్లే ముంబై కూడా సత్తా చాటుతూ వస్తుంది. స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ కెప్టెన్గా ఉండడం, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ఇషాన్ కిషన్ లాంటి టీమిండియా ప్లేయర్లు జట్టులో ఉండడంతో ముంబైకి ఫుల్ క్రేజ్ వచ్చింది. ఎంఐకి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. అయితే ఇటీవల కాలంలో ఈ ఫ్రాంచైజీ తరచూ వార్తల్లో నిలుస్తోంది. రోహిత్ని కెప్టెన్సీ నుంచి తొలగించడం, గుజరాత్ సారథిగా ఉన్న హార్దిక్ పాండ్యాని తీసుకొచ్చి జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. అయితే గాయంతో బాధపడుతున్న హార్దిక్ ఇంకా కోలుకోకపోవడంతో ఎంఐ టెన్షన్లో ఉంది. ఈ తరుణంలో ఆ జట్టుకు మరో బిగ్ షాక్ తగిలింది. చీలమండ గాయం కారణంగా బాధపడుతున్న ముంబై స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఇంకొన్నాళ్ల పాటు క్రికెట్కు దూరం కానున్నాడు. ఈ మిస్టర్ 360 ప్లేయర్ను మరో హెల్త్ ఇష్యూ కూడా వేధిస్తున్నట్టు తెలుస్తోంది. స్పోర్ట్స్ హెర్నియా వల్ల సూర్యకుమార్ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ డాషింగ్ బ్యాట్స్మెన్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. మరో 3 రోజుల్లో సర్జరీ కోసం జర్మనీలోని మ్యూనిచ్కు పయనమవుతాడు. కాబట్టి రంజీ ట్రోఫీ 2024తో పాటు IPL 2024 స్టార్టింగ్ మ్యాచ్లకు సూర్యకుమార్ దూరం కానున్నాడు. ఇప్పటికే హార్దిక్ పాండ్యా చీలమండ నొప్పితో గేమ్కు దూరంగా ఉన్నాడు. అతడు ఎప్పుడు ముంబై ఇండియన్స్లో చేరుతాడనే దానిపై క్లారిటీ కూడా లేదు. హార్దిక్ విషయంలో క్లారిటీ రాకపోగా ఇప్పుడు సూర్య కూడా దూరం అవ్వడంతో ఇద్దరు కీలక ప్లేయర్లు మ్యాచ్ విన్నర్స్ లేకుండా ఎంఐ వచ్చే IPL సీజన్ను స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. స్పోర్ట్స్ హెర్నియాతో బాధపడుతున్న సూర్య పూర్తిగా కోలుకునేందుకు 8 నుంచి 9 వారాలు పట్టే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ ఏడాది జూన్లో T20 వరల్డ్ కప్ కూడా ఉంది. గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ను భారత్ త్రుటిలో మిస్ అయింది. ఫైనల్ వరకు వచ్చే ట్రోఫీని చేజార్చుకుంది. కాబట్టి ఈసారి ప్రపంచ కప్ను ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోవద్దని టీమిండియా భావిస్తోంది. అందుకోసం IPLను పక్కన పెట్టి పూర్తిగా కోలుకునేందుకు సూర్యకు మరింత రెస్ట్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో BCCI ఎలా వ్యవహరిస్తుందో చూడాలి. మరి సూర్య విషయంలో ముంబైకి బిగ్ షాక్ తగలడంపై మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.